హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల యుద్ధం తర్వాత రాముల వారు తిరగాడిన భూమి అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది చాలా ఆనందాన్ని కలుగచేసిందండి నాకు. గుడి ఎంత బాగా కట్టించారో కదా. 25వ తారీఖు ఈ నెల నుంచి అందరూ రాముల వారిని చూడటానికి ఎలో చేస్తారంటండి. ముఖ్యంగా దానికి కావాల్సింది ఆధార్ కార్డు, ఇంకా ఏమేం కావాలో నెట్లో రిలీజ్ చేస్తారంట. రాముల వారి గుడి గురించిన విశేషాలు, ఆ గుడి వెనుక ఒక మహోత్కరమైన వ్యక్తి ఉన్నారండి. ఆయన కృషి చాలా ఉంది ఆ విగ్రహ ప్రతిష్టకి. ఆయన గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా ఆ అయోధ్య బాల రామయ్య తండ్రి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్సే కాదండి, మన వీడియో చూస్తున్న వాళ్ళని, చూడని వాళ్ళని కూడా రామయ్య తండ్రి చక్కగా ఆశీర్వదించాలని, అందులో నేను కూడా ఉండాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషను, రాముల వారి గురించి నాకు తెలుస్తుంది మీకు కూడా. ఆ విశేషాలేంటో చూద్దాము. ఈ రోజున మనము రాముని గుడి అయోధ్యలో కట్టించుకొని ఆ రాముల వారికి గొప్పగా ప్రాణప్రతిష్ఠ చేశామంటే దాని వెనుక ఒక గొప్ప గురువుగారి కృషి అయితే ఉందండి. ఆయన రామ జన్మభూమి గురించి కోర్టులో కేసు వేసినప్పుడు రామ జన్మభూమి ఇదే అని చెప్పేసి 441 సాక్ష్యాలనైతే ప్రవేశపెట్టారట. అప్పుడు కోర్టు అందులో 437 సాక్ష్యాలను అవును ఇది నిజమేనని ఆమోదించిందంటండి. అలాంటి ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అంధుడండి. అంధుడు అయినా కూడా అన్ని సాక్ష్యాధారాలను చూపించి ఎంతో గొప్పగా రామ జన్మభూమిలో తిరిగి ఆ రామయ్య తండ్రిని ప్రతిష్ఠించేలాగా, ఆ రామ మందిరాన్ని కట్టించేలాగా కోర్టులో నుంచి గెలిచి తీసుకొచ్చారని చెప్పి మన మోదీ గారు ఆనందంగా, మీరు కోరుకుంటే మీరు రాముణ్ణి చూడటానికి మీ చూపును ప్రసాదించే భాగ్యాన్ని మాకు వరంగా ఇవ్వండి అని అన్నారంట. అలా అడిగితే ఆయన అన్నారట, ఎవరన్నారండి నేను రాముణ్ణి చూడట్లేదని, అందరికన్నా దగ్గరగా నేనే చూస్తున్నాను అన్నారంటండి. ఇలాంటి విశిష్టమైన భక్తులు ఉండబట్టే ఆ రామయ్య తండ్రి 500 సంవత్సరాల యుద్ధం తర్వాత మరలా ఆయన జన్మభూమి అయోధ్యకి బాలరామునిగా తరలివచ్చారు అని నాకు అనిపిస్తుందండి. నిజంగా ఇలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. నాకైతే చాలా సంతోషం వేసింది. చూడండి గుడిని ఎంత బాగా అలంకరించారో. చూడటానికి 2 కళ్ళు చాలలేదు. బాలరామయ్య విగ్రహాన్ని నిన్న టీవీలో చూసినప్పుడు నాకు మొదటగా ఏమనిపించిందంటే, నిజంగా బాలరామయ్య తండ్రి వచ్చి అలా నించున్నారా అని అనిపించిందండి. చాలా ఆ మోము చూస్తుంటే చాలా చాలా ఆనందం వేసిందండి. చాలా బాగా చెక్కారు ఆ శిల్పి. ఆ శిల్పి మైసూర్లో ఉంటారంట. ఆయన చెక్కారంటండి. ఎంతో కష్టపడి చెక్కారంట. ఆయనకి కన్ను కూడా దెబ్బ తగిలిందంట. నిజంగా ఆ రాముల వారి ఎంతో ఆశీస్సులు ఆయనపై ఉండపట్టి ఆయన రాముల వారి విగ్రహాన్ని తయారు చేసి మనందరి ముందు నిలబెట్టగలిగారు. ఆయన జన్మ ధన్యమండి. మనం కూడా రాముల వారిని ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో దర్శించుకోవాలని అనుకుంటాం కదా. నాకు కూడా వెళ్ళాలని ఉందండి. చూడండి ఎంత బాగుందో అలంకారం. చాలామందికి అనుమానం వచ్చి ఉండొచ్చు, రాముల వారికి కళ్ళ గంతలు తీసేసినప్పుడు మనకి చూపించలేదని. అలా తీసేసినప్పుడు రాముల వారిని అద్దంలో ఆయనకే చూపిస్తారటండి. ఎక్కడ ఏ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినా అలాగే చేస్తారంట. మనకి చూసే శక్తి ఉండదండి, స్వామివారికి ఆ శక్తి ఉంటుంది.
ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ నిండుగా అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.